హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మ్యాడ్లీ ఇన్ లవ్ పార్ట్ 334. అయితే మీరు ప్రేమ లేకుండానే పెళ్లి చేసుకోవాలనుకున్నారా అంది దక్ష. అవును, తన గర్ల్ ఫ్రెండ్ నుంచి తప్పించుకోవడానికి మురళి ఇంట్లో పెళ్లి పెళ్లి అని గొడవ పెడుతుంటే ఆ గొడవ నుంచి తప్పించుకోవడానికి నేను మురళి ఇద్దరం పెళ్లి చేసుకుందామని అనుకున్నాము. కానీ ఆ తర్వాత నీకు ప్రమాదం జరగడానికి, నువ్వు బెడ్ రిటర్న్ అవ్వడానికి కారణం మమ్మీ అని తెలిసిన తర్వాత నాకింకా అక్కడ ఉండడం ఇష్టం లేక అన్నయ్య దగ్గరకొచ్చేశాను. అన్నయ్య ఎలాగో నాకిష్టం లేకుండా దేనికి ఏ విషయానికి బలవంతం చేయడు కాబట్టి ఇక్కడ హ్యాపీగా ఉన్నాను కాబట్టి పెళ్లి చేసుకోను అని చెప్పాను. ఆ గిల్టీ ఫీలింగ్‌తో మురళికి దూరంగా ఉండడం మొదలుపెట్టాను అనగానే, ఇందులో మీకు లవ్ స్టోరీ ఎక్కడ కనిపించింది అని అడిగింది దక్ష శాడిస్ట్ బాబు వైపు చూస్తూ. అయితే తనకి మురళి ఇష్టం లేదని నువ్వనుకున్నావు. అంతే కదా! అన్నాడు. అవును. వాళ్ళేదో వాళ్ళ అవసరానికి ఆ సిట్యుయేషన్ నుంచి బయటపడ్డానికి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రేమ లాంటిదేమీ లేదు కదా! స్నేహ అని దక్ష అడిగేసరికి, ఉందొదినా అని స్నేహ చెప్పింది. దక్ష షాకయితే శాడిస్ట్ బాబు ఒక స్మైల్, నవ్వాలా నవ్వొద్దా అన్నట్టుగా నవ్వుతూ చెల్లెల్ని, భార్యని చూస్తూ ఉంటే, ఏంటిలా ట్విస్టులిస్తున్నావు? నీ అవసరం కోసం పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. మరి ప్రేమ ఎక్కడ్నించి పుట్టుకొచ్చింది అని అడిగేసరికి ఆ గిల్టీ ఫీలింగ్‌తో మురళికి దూరంగా ఉండడం మొదలుపెట్టాను. తనేమో నాతో మాట్లాడ్డానికి కనిపించినప్పుడల్లా ట్రై చేసేవాడు. ఆ క్రమంలోనే మాకు ప్రేమ పుట్టింది అంది. ఇంత విచిత్రమైన ప్రేమ నీకు మాత్రమే దొరికింది. మరి మురళికి అనగానే మురళి కూడా నేనంటే ఇష్టమే. తను నాకు రీసెంట్‌గానే ప్రపోజ్ చేశాడు. నా ఒపీనియన్ కూడా చెప్పమన్నాడు. దానికోసం రోజుకి 20 సార్లయినా ఫోన్ చేస్తూ ఉంటాడు అని తన మొబైల్‌లో రోజూ కనిపించే మురళి కాల్స్ చూపించింది స్నేహ. దాంతో దక్ష టెన్షన్ పడుతూ కర్ణ వైపు చూసి, దయచేసి మురళిని ఏమనుకోకండి. ఇందులో వాడు తప్పేం లేదు. మీ చెల్లెలు కూడా పెళ్లికి ఒప్పుకుంది కదా అంది. శాడిస్ట్ బాబు దక్ష వైపు చూసి, వాణ్ణి నిజంగా నేను ఏవైనా అనాలి అనుకుంటే మన పెళ్ళయినప్పుడు ఊరిలో జాతర జరగడానికి నానమ్మ తీసుకువెళ్ళినప్పుడే అనేవాడిని. ఎందుకంటే వీళ్ళ స్టోరీ అప్పుడే నాకు విరాట్‌కి తెలుసు అని చెప్పడంతో, ఎలా తెలుసు అని అడిగేసరికి, ఒకరోజు మురళి నాతో మాట్లాడడం అన్నయ్య, విరాట్ అన్నయ్య ఇద్దరూ విన్నారు. నేను అప్పుడే ఈ విషయం అడుగుతాడని అనుకున్నాను కానీ, అడగలేదు. దాంతో సరిగ్గా వినలేదేమో అనుకున్నాను కానీ, అన్నయ్యకి అన్నీ తెలిసి సైలెంట్‌గా ఉన్నాడని ఈ రోజే తెలిసింది అని చెప్పింది స్నేహ. ఫైనల్‌గా మీ అన్నా చెల్లెల డిసిషన్ ఏంటి అని దక్ష అడిగేసరికి, స్నేహ, కర్ణ చెప్పాలి అన్నట్టుగా వాళ్ళ అన్నయ్య వైపు చూసింది. నాకేం ప్రాబ్లమ్ లేదు. వాడు పనికిమాలిన వాడుగా ఉంటే నేను ఆలోచించేవాడిని. కానీ ఇప్పుడు వాడు కూడా నాతో, విరాట్‌తో సమానంగా ఉన్నాడు. ఇంకా ఇంతకంటే కావాల్సిందేముంది? కానీ మాలాగా ఇష్టం లేకుండా మీ లవ్ స్టోరీ బయటపడ్డం నాకిష్టం లేదు. ముందు మమ్మీ, డ్యాడీతో నేను మాట్లాడతాను అన్నాడు. మురళి ఇప్పుడు మంచి స్టేటస్‌లో ఉన్నాడు కాబట్టి మమ్మీ, డ్యాడీకి కూడా ఎలాంటి అబ్జెక్షన్ ఉండదన్నయ్య అని స్నేహ హుషారుగా చెప్పింది. కర్ణ షార్ప్‌గా చూసి, ముందు మాట్లాడనివ్వు. వాళ్ళ ఒపీనియన్ విన్న తర్వాత డిసైడ్ అవ్వచ్చు. వాళ్ళ డెసిషన్ కూడా నువ్వే చెప్పకు అన్నాడు కర్ణ. స్నేహ కోపంగా చూస్తూ ఉంటే, మీరు భలే సెల్ఫిష్ అని అంది దక్ష కోపంగా. కర్ణ దక్ష వైపు సీరియస్‌గా చూస్తూ ఉంటే, మరి లేకపోతే ఏంటి? మనిద్దరం ప్రేమించుకునేటప్పుడు అటు మీ ఇంట్లో గాని, ఇటు మా ఇంట్లో గాని ఎవ్వరికీ మనిద్దరి లవ్ ఇష్టం లేదు. కానీ మీరు నన్ను వదిలిపెట్టారా? వెంటాడి మరీ నన్ను ప్రేమించేలా చేసుకున్నారు. అదే మీ చెల్లెల విషయానికొచ్చేసరికి మమ్మీతో మాట్లాడాలి, డ్యాడీతో మాట్లాడాలని భలే మాట్లాడుతున్నారు అని అంది దక్ష. కదా వదిన, నా మనసులో కూడా అదే ఉంది అని స్నేహ మూతి ముడుచుకోవడంతో కర్ణ వెంటనే కుర్చీలో నుంచి లేవడంతో దెబ్బకి దక్ష అక్కడి నుంచి పారిపోవడానికి పరుగులు పెట్టడంతో ఆమె వెంట పడేసరికి వాళ్ళని చూసి నవ్వుకుంది స్నేహ. ఇంతలో మురళి దగ్గర నుంచి మళ్ళీ కాల్ రావడంతో, నూరేళ్లురా స్వామి నీకు. అస్సలు విసుక్కోకుండా ఫోన్ చేసే పనిలోనే ఉన్నావని అనుకుంది స్నేహ. దక్ష గార్డెన్ మొత్తం పరుగులు పెడుతూ ఉంటే, ఆగవే నీకు బాగా మాటలెక్కువయ్యాయి అని వెంటపడుతూ ఉంటే, నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? మన లవ్ స్టోరీ విషయానికొచ్చేసరికి మీరు చాలా సెల్ఫిష్‌గా ఉన్నారు. మీ చెల్లెల విషయానికొచ్చేసరికి కూడా అలాగే ఉంటున్నారు అంది. ఆగమన్నానా అంటూ శాడిస్ట్ బాబు వెంటపడుతూ,
పరుగులు పెడుతున్న దక్షని వెనక నుంచి ఎత్తుకొని గాల్లో రౌండ్‌గా తిప్పడంతో కిందకి దించండి. కళ్ళు తిరుగుతున్నాయి అని అంది. మా చెల్లెలు ముందు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అని నడుం గిల్లేయడంతో గట్టిగా కేక వేసి అతని వైపు కోపంగా చూస్తూ నేను చెప్పకపోయినా తన మనసులో కూడా అదే ఉంటుంది. అయినా మీరు తనకి సపోర్ట్ చేయాలి గానీ, మీ అమ్మా నాన్న ఒప్పుకోవాలి అంటారేంటి అనగానే వాళ్ళు ఒప్పుకుంటారు. నాకు డౌట్ లేదు. కానీ ఒకసారి మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఎందుకంటే, నా పెళ్లి విషయంలో, నా ప్రేమ విషయంలో వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ చాలా తక్కువగా ఉంది. సంఘవి లైఫ్ కూడా అటు ఇటుగా ఉంది. కాబట్టి స్నేహ విషయంలో అయినా ఫుల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి తీసుకోవాలని ఉంటుంది. పైగా తనకి పెళ్లి చేయాలని నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పటి నుంచి ట్రై చేస్తున్నారు. తనే ఒప్పుకోవడం లేదు. అందుకే అలా చెప్పాను అన్నాడు. దక్ష మూతి ముడుచుకుంటే ఆమె పెదాల్ని అందుకుని గాఢంగా ముద్దు పెట్టాడు. ఆ రోజు సాయంత్రం సాడిస్ట్ బాబు కోసం స్నాక్స్ ప్రిపేర్ చేసి అతని కోసం వెయిట్ చేస్తున్న దక్ష మొబైల్ రింగ్ అవ్వడంతో మొబైల్ స్క్రీన్ మీద వసుంధర పేరు చూసి ఇప్పుడు అత్త ఫోన్ చేస్తుందేంటి అనుకుంటూ లిఫ్ట్ చేసింది. హలో చెప్పత్తా అని కర్ణ వచ్చేలోపు ఎలాగైనా ఫోన్ పెట్టేయాలి అని కంగారు పడుతూ ఉంటే ఏం చేస్తున్నావు దక్ష అనగానే ఆయన కోసం స్నాక్స్ ప్రిపేర్ చేసి ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను అంది. పెళ్ళైన తర్వాత బాగా మారిపోయావే, కానీ నాకు ఒక హెల్ప్ చేయాలి, అందుకే ఫోన్ చేశాను అనగానే ఏంటో చెప్పత్తా అని అంది. పునీత్ నేను మీ ఇంటికి దగ్గరలో ఉంటున్నామని తెలుసు కదా అనగానే తెలుసత్తా అనగానే ఆ ఇంటికి ఏదో రిపేర్ ఉందంట, రిపేర్ చేయించాలి, కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వండి, రిపేర్ అయిన తర్వాత మళ్ళీ రావచ్చని ఇంటి ఓనర్ చెప్పాడు. ఆ రెంట్లో మళ్ళీ ఇల్లు దొరకడం కష్టం, పైగా మళ్ళీ వేరే ఇంట్లో సదురుకొని మళ్ళీ 10 రోజుల్లో తిరిగి రావడానికి ఎందుకు చెప్పు కొత్త ఇల్లు, అందుకే నేను కొన్ని రోజులు మన ఇంట్లో అడ్జస్ట్ అవుతాను, కానీ పునీత్కి ఇబ్బందిగా ఉంటుంది కదా, మీ వదిన వాళ్ళు కూడా తప్పుగా అనుకుంటారు. అందుకే మీరిద్దరే కదా అంత పెద్ద ఇంట్లో ఉండేది. కొన్ని రోజులు పునీత్‌ని అక్కడ ఉండమంటారేమోనని. పైగా వాడికి ఆఫీస్ కూడా మీ ఇల్లు బాగా దగ్గరగా ఉంది. దక్ష షాకయ్యి, ఈ విషయం గనుక నా మొగుడికి తెలిసిందంటే కాల్స్ కూడా మాట్లాడనివ్వడు. ఇప్పుడేం చేయాలిరా స్వామి! ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది నా పరిస్థితి అనుకుంది దక్ష. రేఖ వంటగదిలోకొచ్చి గ్యాస్ ప్లాట్‌ఫార్మ్ క్లీన్ చేస్తూ టెన్షన్‌గా ఉన్న దక్ష వైపు చూసి ఏమైందే? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అని అడిగింది. కొంపలు అంటుకునేలా ఉన్నాయి ఆంటీ అని అడిగేసరికి, అయితే ఫైర్ ఇంజిన్‌కి ఫోన్ చెయ్యి. నువ్వు టెన్షన్ పడితే అంటుకున్న మంటలు ఆరిపోతాయా? అని అడగడంతో కుళ్ళు జోకులు వేయకండి అంది కోపంగా. ఇప్పుడు నేనేం జోక్ చేశానే? నువ్వే కదా కొంపలు అంటుకునేలా ఉన్నాయి అన్నావు. అందుకే కొంపలు అంటుకోకుండా ఉండడానికి ఫైర్ ఇంజిన్‌కి ఫోన్ చెయ్యి అన్నాను అని చెప్పింది రేఖ. ఆంటీ అని అరుస్తూ రేఖ గొంతు వరకు చేతులు తీసుకొని వెళ్లడంతో రేఖ నవ్వుతూ సరే సరే అర్థమైంది. ఇంతకీ నీ బాధేంటో చెప్పు అని అడిగింది. ఏముంది అత్త ఫోన్ చేసింది. కొన్ని రోజులు బావని ఇక్కడ ఉండనివ్వండి అంటోంది అనగాని, అంటే వసుధర గారు ఫోన్ చేశారా అని అడిగింది. అవును. వాళ్ళ ఇంటి ఓనర్ ఇంటికేదో రిపేర్ చేయిస్తున్నాడంట. రిపేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావచ్చని చెప్పాడంట. ఈ కొన్ని రోజులకి మళ్ళీ కొత్త ఇల్లు షిఫ్టింగ్ సామాను సర్దుకోవడానికి తలనొప్పి ఎందుకు? ఈ కొన్ని రోజులు నేను మా అన్నయ్య దగ్గర ఉంటాను. వాడికి ఆఫీస్ దగ్గర కాబట్టి మీ ఇంట్లో ఉండనివ్వండి అని చెబుతోంది. మా ఆయనేమో వాడికి దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు స్వయంగా ఇంటికి తీసుకొచ్చి పెడతాను అంటే ఇంకేం లేదు. మా ఆయన నన్ను ఊరికే వదిలిపెట్టడు అంది. అందులో డౌట్ లేదు అనగానే ఇప్పుడేం చేయాలాంటీ? అటు కాదని చెప్పలేను, ఇటు అవును అని చెప్పలేను అనగానే కాదని చెప్తే బాగోదు. నీకు సంవత్సరం ఆశ్రయం ఇచ్చారు. కన్న తల్లిదండ్రులే ఒక ఏజొస్తే పెళ్లి చేయాలి, జాబ్ చేసి ఇంటికి డబ్బులివ్వాలి అని అడుగుతున్న రోజుల్లో తను నిన్ను ఇంట్లో ఉంచుకొని పోషించింది. పైగా నువ్వు నీ బలవంతం మీద ఉద్యోగం చేయడానికి వెళ్ళావే గాని, తను ఉద్యోగం గూడా చేయొద్దు, నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పింది. అలాంటి ఆవిడ అడిగిన అభ్యర్థన కాదని చెప్పడం కరెక్ట్ కాదు. అలాగని అవును అని చెప్తే కరుణ సార్ కోపాన్ని తట్టుకోలేం. ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు అని అంది రేఖ. అబ్బా! ఏం చేయాలా ఆంటీ? నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే చేసేదేం లేదు. మీ అత్తకి సరే అని చెప్పు. మీ బావ ఇంటికొచ్చాక
మీ ఆయనకి ఏదో ఒకటి చెప్పి నువ్వే మేనేజ్ చేసుకో అంది. ఎలా మేనేజ్ చేయాలి? గొడవ గొడవ చేస్తారు అనగానే ఒసేయ్ పిచ్చి మొహం దానా! నువ్వు నీ మొగుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఆ మాత్రం మొగుడిని ఎలా ఐస్ చేయాలో తెలియకపోతే ఎలా అనగానే, ఎలా ఐస్ చేయాలా ఆంటీ అని అయోమయంగా అడిగింది. ఫ్రిడ్జ్‌లో ఐస్ ముక్కలు తీసుకెళ్ళి సార్ నెత్తి మీద వెయ్యి అనగానే జోక్ చేస్తున్నారా అంది. మరి లేకపోతే ఏంటి? నువ్వేం చేస్తే సార్ కరుగుతాడో నీకు తెలీదా అనగానే దక్ష బాగా ఆలోచించి రేఖ ఉద్దేశం అర్థం కావడంతో ఆంటీ అయ్యగారు ఇలాంటి ట్రిక్స్‌కి కరిగేవాడు కాదు అంది. ఎలాంటి వాడైనా కాంతాదాసుడే. కరిగిపోతాడు. పైగా ప్రేమించిన అమ్మాయి తనంత తానుగా దగ్గరికొస్తే ఇంకా త్వరగా ఐస్ అయిపోతాడు. ఏం కాదులే అనగానే పక్కా తర్వాత తేడా ఏం జరగదు కదా అంది. మహా అంటే ఏం జరుగుతుంది? నీ మీద అరుస్తాడు. నీతో మాట్లాడడం మానేస్తాడు. అలా ఎన్ని రోజులుంటాడు? నువ్వు మాట్లాడకపోయినా నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఒక 2 రోజులు అంతే కదా అంది. దక్ష మూతి ముడుచుకొని సరే అంటూ వసుంధరకి ఫోన్ చేసి సరే బావని ఇంటికి పంపించత్తా అని చెప్పింది. ఆ రోజు సాయంత్రం బేబీ అని పిలుస్తూ శాడిస్ట్ బాబు ఇంట్లోకి రావడం చూసి దెబ్బకి పనివాళ్ళందరూ తాబేలు తన టెంకలోకి తలదూర్చేసినట్టుగా ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్లి దాక్కున్నారు. అతని ఇంటికొచ్చేసరికి అడ్డమైన ముచ్చట్లు పెడుతూ ఉండే దక్ష హాల్లో ఎక్కడ కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఆలోచిస్తూ టై లూజ్ చేసుకుంటూ బేబీ అని పిలుస్తూ ఉన్నాడు. మీ బేబీ తలనొప్పిగా ఉందని లోటా కాఫీ తాగి ఒక ప్లేట్ పకోడీ ఫినిష్ చేసి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది బ్రో అని పునీత్ కిందికి రావడంతో అతన్ని చూసి శాడిస్ట్ బాబు కళ్ళు ఎర్రబడ్డాయి. నువ్వేంటిక్కడ అని శాడిస్ట్ బాబు కోపంగా అడిగేసరికి అదేంటి బ్రో దక్ష నీకు చెప్పలేదా అనగానే ఏం చెప్పాలి అని అన్నాడు. ఏం లేదు మా ఇంటి ఓనర్ మా ఇంటికి రిపేర్ చేస్తున్నాడు. కొన్ని రోజులు వేరే ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వమని చెప్పాడు. మా అమ్మ దక్ష వాళ్ళ పుట్టింట్లో ఉంటుంది. సొంత అన్నయ్య కదా, తనకు కూడా పుట్టిల్లే కదా, ఇక నేను అక్కడ ఉంటే ఏం బావుంటుంది? అక్కడే చాలా మందున్నారు. అందుకే నా ఆఫీస్‌కి దగ్గరవుతుందని మీ ఇంటికొచ్చి కొన్ని రోజులు ఉంటానని అడిగితే దక్ష ఒప్పుకుంది అనగానే కోపంగా అతని బిడికిలి బిగుసుకుంది. ఇంతలో నెమ్మదిగా మువ్వల సవ్వడి వినిపించడంతో అతను తల తిప్పి చూడగానే మెట్ల మీద నుంచి కిందకి దిగుతూ దక్ష కనిపించింది. స్లో మోషన్‌లో ఆమెని చూస్తుంటే సాటిన్ గ్రీన్ కలర్ శారీ కట్టుకొని, తల నిండా పువ్వులు పెట్టుకుని అవే రంగు గాజులు వేసుకుని కిందకి వస్తూ పునీత్ వెనుక వైపు నిలబడి సారీ సారీ అని కళ్ళతో రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ఏం మాట్లాడకుండా శాడిస్ట్ బాబు గదిలోకి వెళ్ళిపోవడంతో నేను రావడం బ్రోకి ఇష్టం లేనట్టుంది దక్ష అని అన్నాడు పునీత్. అంటే బావా నువ్వు పెళ్లికి ముందు నన్ను ప్రేమించిన విషయం ఆయనకి తెలిసినప్పటి నుంచి కాస్త కోపంగా ఉన్నాడు. నీతో మాట్లాడొద్దని కూడా వార్నింగ్ ఇచ్చాడు. అత్త నువ్వు నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ కృతజ్ఞత నా మనసులో ఇంకా ఉంది. అందుకే నేను అత్తని నిన్ను ఇక్కడ ఉండమని చెబితే కాదు అని చెప్పలేకపోయాను అంది. పర్వాలేదులే దక్ష. నీకు కృతజ్ఞత ఉంది అన్నావు. అంతకంటే ఇంకేం కావాలి? బ్రోకి కృతజ్ఞత ఉండాల్సిన అవసరం లేదు కదా అన్నాడు. లేదులే బావ నేను సర్ది చెప్తాను. నువ్వేం టెన్షన్ పడకుండా వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్పింది. అది కాదు దక్ష నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు జరగకూడదు. మీకు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ అనేది నాకు బాగా తెలుసు. నా వల్ల గొడవలు జరగడం, నా వల్ల మీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండడం నాకు నచ్చదు అని అన్నాడు. బావ నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఏం కాదు అంటున్నాను కదా! కాసేపట్లో డిన్నర్ ప్రిపేర్ అవుతుంది. పిలుస్తాను. నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి కర్ణతో మాట్లాడడానికి గదిలోకి పరుగులు పెట్టింది దక్ష పాప. అతను విసుగ్గా షర్ట్ విసిరికొట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోవడంతో, సారీ అని చెప్పడంతో, ఎందుకు సారీ? మొదట్నుంచి నీ డెసిషన్స్ నీకు తీసుకోవడం అలవాటు కదా! అన్నాడు. ఏం చేయమంటారు? సంవత్సరం నాకెక్కడికి వెళ్ళాలో తెలియకపోతే నన్ను జాగ్రత్తగా చూసుకున్నది అత్త, బావ మాత్రమే. అలాంటి వాళ్ళని ఒక్క 10 రోజులు ఇంట్లో ఉండనివ్వకుండా ఇబ్బంది పెడితే నాకు బండరాయికి తేడా ఏముంటుంది? అందుకే ఇక్కడే ఉండమని చెప్పాల్సొచ్చిందని చెప్పి సారీ అని చెప్పింది. అతనేం మాట్లాడకపోవడంతో మీకు నా మీద నమ్మకం లేదా అని అడిగేసరికి వాట్ అని కోపంగా వెనక్కి తిరిగి చూడడంతో మా బావ మన ఇంటికొస్తే మీరు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు అంటే నా మీద నీకు నమ్మకం లేనట్టే అంది. దాంతో అతను దగ్గరకొచ్చి నడుం చుట్టూ చేయి వేసి
కోపంగా దగ్గరికి లాక్కొని ఎక్కువగా మాట్లాడితే మొహం పగులుతుంది అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.